సో ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఎగ్జామ్స్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ కి సంబంధించి మనం బ్లూ ప్రింట్ చూద్దాము. బ్లూ ప్రింట్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనేది బ్లూ ప్రింట్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, మనకి ఇది వచ్చేసరికి మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దిస్ బ్లూ ప్రింట్ ఈస్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 2027 లో మనకి ఐపీఈ రాయబోతున్న బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బ్లూ ప్రింట్ అమ్మా ఇది. మీకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్, 8 మార్క్ లేదు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ నుంచి ఒక 1 మార్క్, ఒక 4 మార్క్ ఉంది. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్. డిటర్మినెంట్స్ నుంచి ఒక 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ ఆల్సో 8 మార్క్స్. నెక్స్ట్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ నుంచి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్ లేదు, 8 మార్క్స్ ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రల్స్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్. ఇంటిగ్రల్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయమ్మా మనకి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ 1 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 మార్క్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రా 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 4 మార్క్ ఒకటి, 8 మార్క్ ఒకటి. నెక్స్ట్ 3D నుంచి మనకి ఒక 2 మార్క్, ఒక 8 మార్క్. లీనియర్ ప్రోగ్రామింగ్ నుంచి మీకు ఒక 1 మార్క్, ఒక 4 మార్క్. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ప్రాబబిలిటీ నుంచి మనకి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్స్. ఇది కంప్లీట్ వెయిటేజ్. మీకు మరి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇదే వెయిటేజ్ నుంచి వస్తాయంటే ఎస్ నానా, ఇది అఫీషియల్లీ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది మనకి. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కూడా షార్ట్ గా ఇదే వెయిటేజ్ ని ఫాలో అవుతారు. ఇదే వెయిటేజ్ లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే స్పెషల్ గా హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి మ్యామ్ అంటే, హై వెయిటేజ్ ఉన్నది మీకు ఫస్ట్ ఇంటిగ్రల్స్ హై వెయిటేజ్. ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో ఏపీ వాళ్ళు ఫస్ట్ హై వెయిటేజ్ మీకు ఇంటిగ్రల్స్ తర్వాత నెక్స్ట్ మీకు డిటర్మినెంట్స్ హై వెయిటేజ్, డిటర్మినెంట్స్ తర్వాత వెక్టార్ ఆల్జీబ్రా హై వెయిటేజ్, దాని తర్వాత ప్రాబబిలిటీ హై వెయిటేజ్, దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 చాప్టర్స్ మీకు వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్స్ అమ్మా. నెక్స్ట్ ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి అంటే యూ కెన్ సీ హియర్. మనకి 8 మార్క్స్ వచ్చే చాప్టర్స్ డిటర్మినెంట్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, ఇంటిగ్రల్స్ నుంచి 2 8 మార్క్స్ వస్తాయి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది మనకి. నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రా నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, 3D నుంచి ఒక 8 మార్క్, ప్రాబబిలిటీ నుంచి 8 మార్క్స్. 8 మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఇవి మీకు, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఏపీ వాళ్ళకి మనకి బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఇది మీకు క్లియర్. సో ఇక్కడ చూసుకుంటే మీరు 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ కూడా అన్ని అటెంప్ట్ చేయాలి. లైక్ 12 కి 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలమ్మా. 2 మార్క్ కూడా 10 కి 10 అటెంప్ట్ చేయాలి. 4 మార్క్ వచ్చేసరికి నీకు టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10 క్వశ్చన్స్ నుంచి నువ్వు 7 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి, 4 మార్క్ క్వశ్చన్స్. సిమిలర్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 8 క్వశ్చన్స్ నుంచి నువ్వు 5 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. అంటే మీకు 4 మార్క్ 8 మార్క్స్ లో చాయిస్ ఉంటది, బట్ 1 మార్క్ 2 మార్క్ లో దేర్ ఈస్ నో చాయిస్ ఫర్ యూ. ఓకేనా? సో ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించింది. టేక్ ఏ స్క్రీన్ షాట్. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సిమిలర్లీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే సేమ్ బ్లూ ప్రింట్ అమ్మా. అయితే ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ అంటే మీకు సెట్స్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్, 8 మార్క్ లేదు. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీకు ఫస్ట్ ఇయర్ లోనూ ఉంటది, నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో కూడా వస్తుంది. ఈ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లో ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, 4 మార్క్ లేదు, 8 మార్క్ ఒకటి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అమ్మా ఇదంతా. అందులో 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ లేదు. నెక్స్ట్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఒకటే 4 మార్క్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ అనేది లేదు. బైనామియల్ థీరం 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్ అనేది లేదు. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ 1 మార్క్, 2 మార్క్ లేదు, 4 మార్క్ లేదు, 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ లేదు, 4 మార్క్స్, 8 మార్క్స్. కోనిక్ సెక్షన్ నుంచి 1 మార్క్ ఉంది, 2 మార్క్ ఉంటది, 4 మార్క్స్ ఉంటది, 8 మార్క్స్ ఉంటది. కోనిక్ సెక్షన్ అంటే మీకు ఇక్కడ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా కలిపి వస్తాయమ్మా. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు 3D
1 మార్క్ 2 మార్క్ వస్తుంది, 4 8 లేదు. లిమిట్స్ అండ్ డెరివేటివ్ 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్స్ వస్తుంది. స్టాటిస్టిక్స్ నుంచి మీకు 2 మార్క్స్ 8 మార్క్స్ వస్తుంది. ప్రాబబిలిటీ నుంచి 1 మార్క్ 4 మార్క్ 8 మార్క్స్ వస్తుంది. ఇదమ్మా వెయిటేజ్. ఇందాక సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏదైతే ఉందో అదే మీకు 1 మార్క్ 2 మార్క్ అన్ని అటెంప్ట్ చేయాలి. 4 మార్క్ లో చాయిస్ ఉంటది, 8 మార్క్స్ క్వశ్చన్స్ లో చాయిస్ ఉంటది మీకు. సో మరి ఇప్పుడు ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే మీకు ఇక్కడ ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్ వచ్చేసరికి మీకు రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, దాని తర్వాత నెక్స్ట్ కోనిక్ సెక్షన్, దాని తర్వాత హై వెయిటేజ్ చాప్టర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, నెక్స్ట్ దాని తర్వాత ప్రాబబిలిటీ ఈజ్ నెక్స్ట్ హై వెయిటేజ్, దాని తర్వాత ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్. ఇవమ్మా మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, స్ట్రైట్ లైన్స్, కోనిక్, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, ప్రాబబిలిటీ, ఇవి మీకు హై వెయిటేజ్ చాప్టర్స్. ఓకేనా? సో ఈ బ్లూ ప్రింట్స్ అనేవి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇదేమో ఏపీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, ఇదేమో ఏపీ సెకండ్ ఇయర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్. ఓకేనా? టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ అండ్ మీరు బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇదే ఆర్డర్ లో ఇదే వెయిటేజ్ తో ప్రిపేర్ అవ్వండి. That's it, Nana. That's it about this. Thank you, everyone. Bye bye.